అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళరా, అందరు బాగున్నారా? చాలామంది యొక్క ప్రశ్న, దేవుడు ఎప్పటి నుండి ఉన్నారు మీకు తెలుసా? హల్లెలూయా. దేవుడు ఎప్పటి నుండి ఉన్నారు? చాలామంది నాకు వయసు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటే అప్పటి నుండి ఆ వ్యక్తి ఉన్నట్టు. మరి దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అనేది మరి ఇక మనం కొంచెం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, అల్ఫాయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరు సెలవిస్తున్నాడంటే, సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువు సెలవిస్తున్నాడు. సర్వ అధికారి అంటే అన్ని అధికారములు కలిగిన వారు. ఎక్కడ అన్ని అధికారములు? ఆకాశంలో అన్ని అధికారములు ఉన్నాయి, సముద్రంలో అన్ని అధికారములు ఉన్నాయి, భూలోకంలో అన్ని అధికారములు ఉన్నాయి, పాతాళంలో అన్ని అధికారములు ఉన్నాయి. సర్వలోకము సకల అధికారం కలిగినటువంటి ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆల్ఫాయు ఓ మేఘయు నేనే అంటే ఆదియు నేనే, అంతము లేదే. ఆదియు నేనే, అంతము నేనే అంటే భూతకాలంలో ఏ దేవుడు ఉన్నారు, భవిష్యత్ కాలంలో ఏ దేవుడు ఉన్నాడు, వర్తమాన కాలంలో ఏ దేవుడు అంటే ఎప్పుడు ఆయనే ఉన్నాడు, మరొకరు లేరు. అందుకనే యేషయా గ్రంథంలో కూడా ఒకసారి మనము చూసినట్టయితే 41వ అధ్యాయము 4వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించాను అంటే ఈ భూమిని ఎవరు ఆలోచించి జరిగించాడు? ఇక్కడ ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవాకు నేనే, నేను మొదటివాడును కడవరి వారితో ఉండువాడును. అంటే ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేనే. అంటే ఈ మానవ జాతిని ఈ భూమి మీద పిలిచిన వాడు ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేసిరా ప్రియమైన వాళ్ళరా? మానవ జాతిని భూమి మీద పిలిచిన వాడు యెహోవా, ఆయన సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే సెలవిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ భూమి మీద నరులను ఎవరు పిలిచారు? ఈ భూమి మీద నరులు బ్రతకడానికి కారకులు ఎవరు? ఈ భూమి మీద బ్రతుకుతున్న నరులకి జీవం పోసిన వాడు ఎవరు? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు చనిపోతే ఎక్కడ వెళతారు? దీనికి భూత భవిష్యత్ వర్తమాన కాలము ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియమైన వాళ్ళరా? కావున పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మీకు అన్ని రకాల సమాధానము దేవుడు మీకు ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో మరొక మాట మీరు చూసినట్లయితే 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ 4 జీవులు కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియకు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండును. అంటే మరి పరలోకంలో కోట్ల దూతులు పరిశుద్ధుడు 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 అని చెప్పుతున్నటువంటి దూతలు ఏం చెప్తున్నారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు యెహోవాయే అని చెప్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం కూడా మరి ఒక్కసారి మీరు మీ బైబిల్లో చూడండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. హల్లెలూయా! ఎంత గొప్ప మాట! ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన జీవించువాడు. అంటే ఆయన ఈ యొక్క సృష్టి ప్రారంభము నుండి
ఈ సృష్టి ప్రారంభించక ముందు నుండి, ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాతను, ఈ సృష్టి ప్రస్తుతం జరుగుతున్న మరి ఈ యుగములో కూడా, ఏ యుగంలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరి మన కొరకు మృతుడయ్యాడు, మరలా పునరుద్ధరణయ్యాడు. యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన మరి ఏమంటున్నాడంటే, పాతాళపు లోకపు యొక్క తాళపు చెవి, మరణం యొక్క తాళపు చెవి, జీవం యొక్క తాళపు చెవి నా స్వాధీనంలో ఉన్నదని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మాట. కాబట్టి మన దేవుడు, ఆయన పేరు ఏంటంటే ఆల్ఫాయు ఓ మేఘయు అని ఆయన పేరు. ఈ మాట ప్రభు మీకు వినికిడిలో దీవించును గాక.